బాలయ్య వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ వైసీపీ క్యాడర్ కు కాస్త ఊరట కలిగించేలా మారింది. అసెంబ్లీలో బాలయ్య మాట్లాడుతూ చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న చిరంజీవి వెంటనే ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఉదయం ఏపీలో సాధారణంగానే ప్రారంభమైన రోజు సాయంత్రానికి మాత్రం పొలిటికల్ రచ్చ పీక్స్ కి చేరింది. అసెంబ్లీలో జగన్ మీద విమర్శలు చేయడంలో టీడీపీతో పాటు కూటమి మిత్రులు కూడా పోటీపడ్డారు. బీజేపీ కూడా తనదైన శైలిలో జగన్ మీద విమర్శలు చేసింది. సభలో శాంతి భద్రతలపైన చర్చ జరుగుతుండగా అది కాస్త జగన్ పై విమర్శలకు దారితీసింది. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేవని సహజంగానే విమర్శలొచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన ప్రసంగంలో సినీ పెద్దలను జగన్ అవమానించారని పాత విషయాలను ప్రస్తావించారు. ఈ సమయంలో బాలయ్య అనూహ్యంగా లేచి కామినేనికి కౌంటర్ ఇచ్చారు. అదే సందర్భంలో జగన్ ని సైకోగాడు అంటూ విమర్శించారు. అంతేకాక చిరంజీవిపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శల మధ్య చిరంజీవి మీద వ్యాఖ్యలు రావడంతో సీన్ మొత్తం మారిపోయిందంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘంగా రాసిన పత్రికా ప్రకటనలో జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. జగన్ తనను గౌరవంగా ఆహ్వానించారని, లంచ్ కు పిలిచారని చెప్పారు. ఆయన కోరిక మేరకు సినీ ఇండస్ట్రీ సమస్యలను చర్చించామని, జగన్ వాటిని పరిష్కరించారని గుర్తు చేశారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను చిరంజీవి బయటపెట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్ ఎవరిని అవమానించలేదని వైసీపీ ఎప్పటికప్పుడు చెప్తున్నా ఈ విమర్శలు ఆగలేదు. కానీ ఈసారి చిరంజీవి లేఖతో అసలు విషయం బయటపడింది. గత ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించకుండా టికెట్ రేట్ల పెంపు వంటి విషయాలు అప్పుడే పరిష్కరించుకున్నామని స్పష్టంగా చెప్పారు. దాంతో వైసీపీ క్యాడర్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్తోంది. మీరు అసలు నిజం బయటపెట్టారు, ఇన్నాళ్లుగా జరుగుతున్న ఆరోపణలకు తెరపెట్టారు అని సంతోషిస్తోంది. మరోవైపు బాలయ్య చేసిన సైకోగాడు వ్యాఖ్యపై వైసీపీ నేతలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.